ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంలో భాగంగా తురకపల్లి డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు ఎన్ను భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఎల్ఏల ముఖ్య సమావేశానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతో పాటు కొత్త ఓటర్ల నమోదు, పేర్ల చేర్పులు, మార్పులు, చిరునామా మార్పులు, షిఫ్టింగ్ అయిన ఓటర్ల వివరాల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్ఏలకు సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై బీఎల్ఏల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యతతో సర్వేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందకంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, నేమూరి శ్రీధర్ గౌడ్, నరేందర్ రెడ్డి, శోభన్ బాబు, పుట్నాల కృష్ణ, మహేష్, చెలిమల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అది ఓట్ కట్ అయిపోతే జిహెచ్ఎంసీ వెళ్ళాలి. మేము ఓట్ వేసిన మా కొత్త ఓటర్ ఐడి కట్ నేషనల్ ఇవన్నీ ఎక్కడ పరిస్థితులు ఉన్నాయి దానికి కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ బస్సు చాలు మూడు పోస్టులు ఉన్నాయన, మళ్ళీ 3 పోస్టులు ఉన్నాయన, 398, 4 ఆపరేషన్ ఇక్కడ గణేష్ నగర్ ఏరియా మొత్తం అక్కడనే ఉన్నాయన్న. ఎందుకంటే ఇక్కడ మన వీళ్ళు ఇక్కడ అడుగుతారో లేదంటే అక్కడ పోతే మన ఇల్లు డిస్ట్రిక్ట్ చేస్తాం. ఏదో రీజన్ ఉంది, బట్ వాళ్ళు చెప్తే కూడా రాకుండా ఏమి ఉండరు. రోజు కాలేజీ పోయినాం, మనం పార్టీ పరంగా రేపు మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించుకోవాలంటే ఇది ఒక మంచి అవకాశం. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో మనం చూడాలంటే మనం ఈ బూత్ స్థాయి నుంచే మనం పనిచేసుకోగలుగుతాం. మనకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన ముందు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పెట్టింది. మనం ఇక్కడ చేయలేదనుకో, నేను నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే కార్పొరేటర్గా నిలబడతారో వాళ్ళకి ఇబ్బంది, తర్వాత ఎమ్మెల్యేగా నిలబడతారో వాళ్ళకి ఇబ్బంది, తర్వాత ఇక మళ్ళీ కేసీఆర్కి ఇబ్బంది. ఇవన్నీ ఇక రిపుల్ ఎఫెక్ట్ అంటే ఒక వేవ్ వచ్చినట్టు తనుకుంటే వెళ్ళిపోతుంది. మనం అయితే ఇది పబ్లిక్లో ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు మా జయపాలన్ ఉన్నాడు, వాళ్ళ కాలనీలో చాలా మటుకు ఏం చేస్తారు తెలుసా, ఒక ఓటు వాళ్ళ ఊర్లో పెట్టుకుంటారు. ఈ దగ్గర అయితే నాకు తెలిసినంత మటుకు మన బీఆర్ఎస్ బీఎల్ఏలే బాగా విస్తృతంగా ఇంటింటికి పోవడమో, పోయి మీటింగ్ పెట్టడమో, ఎవరైనా అదరిస్తే చెప్పడమో లాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంది. దీంతో పబ్లిక్లో ఏంటంటే ప్రజలలో ఒక మంచి పేరు వస్తుంది. అదే బీఆర్ఎస్ బీఎల్ఏలు మన ఓటు పోకుండా కాపాడుకుంటున్నారు అనేది ఒక బలంగా వినిపిస్తుంది. మీరు కూడా దయచేసి ఒకవేళ అట్లా ఓకే లేదు అంటే రేపటి నుంచి కూడా మళ్ళీ 24 తారీఖు వరకు కొంచెం విస్తృతంగా మళ్ళీ మనిషి తిరగండి. ఓకే, ఇది ఎంత తిరిగితే మీకు అంత అడ్వాంటేజ్. ఎందుకంటే పబ్లిక్లో ఈడ ఓటు ఉంది, ఈడ ఓటు లేదు, ఎవరు చనిపోయినరు, ఎవరు కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు. ఇప్పుడు మనం ఇప్పుడు ఈయనే చూస్తున్నాం, నీ ఒక్క దగ్గర కాదు. ఇప్పుడు ఇక్కడ అంతా 35 ఏళ్ళు 40 ఏళ్ళ వీళ్ళు ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. మరి యూత్ ఏరి ఒక యూత్ని చూపెట్టు మీరు. ఆయన ఫిరోజ్ చెప్పిండు, నాకు నిజంగా కూడా ఇప్పటిదాకా తెలియదు. నేను ఇవాళ మళ్ళా తెలిసినట్ట వేరే దగ్గర పోయి దంచి కొట్టేస్తాను. ఏమని చెప్పిండు, ఓటర్ కార్డు ఉంది బట్ ఎలక్ట్రల్ రోల్స్లో పేరు రాలేదు. ఉన్నాయినా నీ డౌట్ అదే కదా, ఎలక్ట్రల్ రోల్స్లో పేరు రాలేదు అంటే ఏం చేయాలా, మన డీసీ కంప్లైంట్ ఇవ్వాలా ఎలక్ట్రల్ రోల్స్లో పేరు వచ్చినట్టు. లేదు అంటే మనకి ఇప్పుడు సికింద్రాబాద్ కోర్టులో ఒక హెల్ప్ డెస్క్ జిహెచ్ఎంసీ పెట్టింది కాబట్టి ఆడికైనా పోయి ఇవ్వాలి. సో మళ్ళా అస్సలు వాళ్ళ బీఎల్ఏలను మనం పంపించి చూస్తే 25 ఓట్లు వెళ్ళినాయి అన్న. మీతో వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ ఓట్లను పెట్టుకోవాలి. రేపు మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి డెవలప్మెంట్ అడిగి మళ్ళీ అది అడిగి ఇది అడిగి మనని పరిషత్ సరే చెయ్యొద్దు అనట్లా, బట్ మనకు కూడా ఒక అవగాహన ఉండాలి కదా. ఇక్కడ మనం ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఆ ఖాళీకి పోకుండా ఏడైతే బస్సీలో ఇంకోటో ఓటు ఉన్నదే మనం పోయే అవకాశం ఉంటుంది కదా. మనం టైం వేస్ట్ చేసుకునే అవకాశం ఉండదు. ఇంకోటి మన మధ్యలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, కడేంద్రన్న ఫిరోజ్ భాయ్. మీరు అందరు నాకు ఖాళీ ఎంట్రీ ఇవ్వలేదని చెప్తే నాకైతే అవమానం అది. ఫిరోజ్కి బాగా తెలుసు, వీళ్ళు మొదల నుంచి అంటే వాళ్ళకి ఏం డౌట్ ఉండే అంటే బీజేపీ గవర్నమెంట్ ఏదో స్టార్ట్ చేసింది, మైనార్టీలో ఓట్లు తీసేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ప్రతి మస్జిద్ కమిటీ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ వేసుకొని వాళ్ళ ఇంటింటికి ముస్లిమ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ ఎవరిది వచ్చినాయి రాలేదు అనే మొత్తం హోంవర్క్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ భయ్యా.
మనం కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ మనం గవర్నమెంట్ ఇయ్యలే, మన బిఎల్ఓల ద్వారా మన డీసీ ఆఫీస్లో మనం సబ్మిట్ చేయలేము, మన ఓటు వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు మా సురేష్ ఉన్నాడు, ఏందన్నా చూసుకునేది, ఆడికి రమ్మంటారు ఈడికి రమ్మంటారు, కష్టపడుతుండ్రు, నేను ఎప్పుడో ఎన్నిసార్లు ఓటు వేసినా నేను ఇప్పుడు ఏంది ఇచ్చేది, నేను వచ్చి ఇవ్వాలన్నా అన్నాడు అనుకో, పోయినట్టు. ఏడికి పోయినట్టు అదేదో సినిమాలో